వీడి పేరు నల్లపాడు కాదు, మల్లికార్జున్ అనమాట. మేము నిక్ నేమ్ నల్లపాడు అని పెడతాం. ఇంగ్లీష్ లో పిలవాలంటే బ్లాక్ షీప్ అని. సో కేక్ అక్కడ ఉంది, కానీ క్రీమ్ మాత్రం ఇడు మొహానికి ఉంది. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. వద్దులే. ఏ అమ్మాయిరా? ఏ అమ్మాయి పేరు? ఎంతమంది పేరు 10 మంది చాటింగ్, 10 మంది డేటింగ్ ఉన్నాడు. ఏం తిన్నా? పప్పు నాది టమాటా పప్పు. అరే కేక్ కోసం హాయ్ హలో నమస్తే, నేను మీ తెనాలి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియో మన ఛానల్లో చాలా స్పెషల్ అయిందనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇదే మన ఫస్ట్ బ్లాగ్. అట్ ది సేమ్ టైం మన శశి గారి బర్త్డే సర్ప్రైజ్ వీడియో కూడా ఇది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మన ఛానల్కి ఇప్పుడు కొత్తగా ఎవరైతే వచ్చి మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ తెనాలి నుంచి ఎవరైతే చూస్తున్నారో తెనాలి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తెనాలి అబ్బాయి మీద మీ ప్రేమాభిమానులు కురిపించండి. సో ఇంతకీ శశి ఎవరు ఏంటి అంటే, శశి మా దండుపాలెం గ్యాంగ్లో ఒక మెంబర్ అనమాట. మొత్తం పేరు వచ్చి శశిధర్. సో వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సర్ప్రైజ్ అంటే ఏం లేదు, జస్ట్ కేక్ కట్ చేయటమే. ఏంటి బ్రో కేక్ కటింగ్ కూడా ఒక సర్ప్రైజ్ అని అంటే, అది వాడికి సర్ప్రైజే, చాలా పెద్ద సర్ప్రైజే. వాడికి 2 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. సో కాలు చేతి ఫ్రాక్చర్ అయింది. 2 months నుంచి వాడు కాలేజ్కి రావట్లా, ఇంట్లో నుంచి బయటకు కూడా రావట్లా. సో చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాడు, అరే బయటికి తీసుకెళ్ళండి రా, ప్రపంచాన్ని చూడాలరా, బోర్ పడుతుందిరా అని. మాకే కుదరలేదు. సో కాలేజ్ టైమింగ్స్ అని అది ఇది అని ఏదో పని మీద మాకు కుదరలేదు. సో ఇవాళ వాడి బర్త్డే కాబట్టి అందరం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. అండ్ కుదిరితే బయటకు తీసుకెళ్ళి కేక్ కట్ చేపిద్దాం, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరే చేద్దాం. సో ఇప్పుడు కేక్ కొనడానికి అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి 7th Heaven కి అయితే వెళ్తాం. సో చలో ఫస్ట్ కేక్ కొనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడే 7th Heaven కి రావడం జరిగింది. మీట్ మిసెస్ నల్లపాడు, CEO ఆఫ్ బ్యూటీ. శశి గారికి షాప్ ఈడే పెట్టింది. అసలు శశి గారు పట్టడానికి బ్యాక్ స్టోరీ కారణమే వీడు. హీఈస్ ద ఓన్లీ మ్యాన్. కథ తర్వాత చెప్తా. బాగుంది. ఇప్పుడు ఎందుకు నీ ఫేస్ కలర్ మ్యాచ్ అయితేనా? అదే నీ ఫేస్ కి ఆ కలర్ మ్యాచ్ అయితేనా? ఏం ఫ్లేవర్ అది? చాక్లెట్. వీడి పేరు నల్లపాడు కాదు, మల్లికార్జున్ అనమాట. మేము నిక్ నేమ్ నల్లపాడు అని పెడతాం. ఇంగ్లీష్ లో పిలవాలంటే బ్లాక్ షీప్ అని. నువ్వు నా సబ్స్క్రైబర్ ని 1000 చేపి 10K చెప్పి నీకు మండి ఇప్పిస్తాను. వీడియో ప్రూఫ్ తో సహా చెప్తున్నాను. నువ్వు వెజ్ ఇప్పిస్తా, వెజ్ మండి మన రాధే హోటల్లో ఉండేది తెనాలి. నీలాంటి వాళ్ళ కోసం పెట్టింది. నువ్వు 10K చెప్పి నేను చేపిస్తా. TFI లవర్ అనమాట. యూట్యూబ్ వీడియో రే, మీ అందరు ఫేమస్ అయిపోతారు ఇప్పుడు చెప్తున్నా. సో కేక్ అక్కడ ఉంది, కానీ క్రీమ్ మాత్రం ఇడు మొహానికి ఉంది. చాలా దీర్ఘ పరిశ్రమల తర్వాత నా మల్లికార్జున కేక్ ఈ కేక్ సెలెక్ట్ చేశాడు మల్లికార్జున్. సో ఈ కేక్ మల్లికార్జునే తీసుకుంటాడు అనమాట. మనం ఏదో డబ్బులు వేసుకోవచ్చు. బెస్ట్ ఫ్రెండా? మరి శాప ఎందుకు పెట్టాడు? వద్దురా బాబు, మేము కొనుక్కుంటాంలే కానీ. 100 స్టైల్ స్టార్ అల్లు అర్జున్. వద్దులే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అరే సినిమా పేరేంటి? షార్ట్ ఫిల్మ్ ఎవరిది? డైరెక్టెడ్ బై హృదయ. హీరో నువ్వే అంటగా. హీరోయిన్ ఎవరు? అమ్మాయో కాదో తెలీదు. సరే సరే సరే, వాడి పేరేంటి మరి? లైక్ ఇట్ అంటే తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నా. డ్రెస్ నచ్చిందా వాడు నచ్చాడా? డ్రెస్ నచ్చిందా? ఏ అమ్మాయిరా? ఏ అమ్మాయి పేరు చెప్పి? ఏ అమ్మాయి? ఎంతమంది పేరు గుర్తించుకుంటారు? 10 మంది చాటింగ్, 10 మంది డేటింగ్ ఉన్నాడు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. కేక్ బ్రో బ్రో బ్రో
శశి అని రాద్దాం, కసి అని రాద్దాం. కసి బెస్ట్ ఫ్రెండ్ అన్నావు గారా. పి కసి అని రాయాలండి మా వాడికి. సరే రాసేయండి. వద్దులేండి, కసి అని రాసేయండి. శశి బ్రో, దీనికి ఈ పేరు రాయడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మొత్తం నల్లపాడు మల్లికార్జున మొత్తం. అసలు ఆ పేరు రాయడానికి మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం వీడే. బుద్ధి, రిమెంబర్ దిస్ పాయింట్. సో ఫైనల్గా కేక్ అయితే తీసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా వాడి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ లో ఈ కాన్వర్సేషన్ ఏంటి ఒకసారి చెప్పు. మళ్ళీ ఇందా చెప్పావుగా. ఏం తిన్నావు? పప్పు నాది టమాటా పప్పే. సో ఇప్పుడే శశి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీడి పేరు సుదీప్, లవర్ బాయ్ బోల్తే. సో శశి ఇస్ బ్యాక్. సర్ప్రైజ్ బోల్తేరా. నీకు చెప్పేశాడు కదా ప్రహర్స్ గాడు, చెప్పాడు. నాకు పాపం బండేది బీస్ట్. సో బండికి ఏం అవ్వలేదు పాపం, వీడికే మొత్తం అయింది. అసలు బండికి ఇంచు డ్యామేజ్ కూడా జరగలేదు. అసలు రెడీ అయ్యి వచ్చాడు అసలు నీట్ గా. కాకపోతే ఎంత రెడీ అయినా అదే ఫేస్ కాబట్టి అదే. సో బ్రో మల్లికార్జున్, అది కెమెరా మ్యాన్ ఉంటావరా. లోపల క్యాండిల్ ఉంది భయ, క్యాండిల్ కేక్ బోల్తే. ఎందుకులే, వద్దులే అసలు. నేనెందుకు వింత జీవని. అసలు వీడు పేరు ఎలా రాపిచ్చాడు వీడు, అసలు నల్లపాడు గాడు. ఈ పేరుకి నాకు ఎటువంటి సంబంధం లేదండి. శశి ఇట్రారా. ఇదిగో వాడిని ఎట్ట కొడతా ఉంటే నల్లపాడిని అట్ట కొట్టు. ఆడు చూడు పేరు ఏం రాపిచ్చాడు. చూడాడు ఏం చేస్తాడు. వాడిని ఏం చేయాలంటావు? వాడిని వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అదే కోసేస్తాడు. ఉప్పెనలు ప్రూఫ్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఏం చేయాలి దీన్ని? ఎస్ఎన్ చేస్తాడంట. ఆహా నువ్వు సూపర్ రా, సూపర్ రా. పెట్టు వచ్చిందిగా. ఎందుకంటే కేక్ కోసం చాలా కష్టపడ్డాడు మల్లికార్జున్. వీ హావ్ టు గివ్ క్రెడిట్స్ అన్నమాట. అగిపెట్టేది బ్రో మల్లికార్జున్. ఈస్ ద మ్యాన్. కేక్ స్పాన్సర్ రామచంద్ర. వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మామూలుగా ఉండదు. అటు హ్యాపీ బర్త్డే టు డే. బుడ్డి బుడి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్. మళ్ళీ గో గో. మళ్ళీ ఓవర్ టు మళ్ళీ తొందరగా వెళ్ళు. ఫస్ట్ వీడియో ఫోటో ఎందుకు? అందుకే అంత లైట్ వేసింది. అది చేసుకోదే. కరోనాలో కరువులో ఉండడంతో మాత్రం ఉండకూడదు. అరే కేక్ కోసం అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. మరి ఇంత కరువులో ఉన్నారేట్రా మీరు? కేక్ ఏదిరా?
అదే ఈ పద్ధతి గల పౌరుడు అసలు ఒక పీస్ కూడా తీసుకోవాలా? వీళ్ళందరూ అసలు వాళ్ళిద్దరు ముగ్గురు ఏం చేస్తున్నారా? ఏంట్రా మీరు? ఏంటి వాళ్ళు అన్ని మ్యాచింగ్ ఉంటున్నాయి. కాలుతే వెళ్ళరు, బండి మీద వెళ్తారు. వీల్ చైర్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. రాత్రి శ్మశానానికి వెళ్తున్నా. శ్మశానం అంతా బాగుంది. నాకు పర్లేదు, నేను తాగని పారిపోతా. ఊరుకోకుడు. దీనికి ఏమన్నా అయితే నీకు ఏమన్నా ముందు వీడియో లాస్ట్ లో శశిగాడు ఎందుకు పడ్డాడు దాని బ్యాక్ స్టోరీ చెప్తా అన్నా కదా, దానికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం వీడే. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. యాక్చువల్ ఏమైందిరా చెప్పు. చెప్పాలంటే ఒక నిమిషం చెప్పు ఏమైంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రోజు చేసి నా ప్లేస్ లో కూర్చున్నాడు. లెగవరా అన్నాడు. తర్వాత వెంటనే బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే బ్రేక్ వచ్చాక లోకేష్ నా దగ్గరికి వచ్చాడు. లోకేష్ గడు వచ్చాడు. ఏమన్నాడంటే, అదే నీ ప్లేస్ లో ఆడు కూర్చోడు వెంట్రా, నీ నాలుగు ఏదో మచ్చలు ఉన్నాయి, ఏదో టన్రా అన్నాడు. అబద్ధం చెప్తే అసలు తర్వాత వచ్చి సరదాగా అన్నాడు, నీకు అంత సీన్ లేదరా అన్నాడు. సార్ నేను ప్రాక్టీస్ కోసం అందరు అంటున్నారు క్లాస్ అంతా ఏడో పెట్టరా అని. నేను ఒకసారి నా ప్లేస్ లో కూర్చొని కాళ్ళు చేతులు పడిపోవాలన్నా. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు మన శశి గారి ఇండిపెండెన్స్ డే పోయింది. నేనే కట్టా అడ్లది. హాస్పిటల్ నేనే తీసుకెళ్ళి ఫోన్ చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్ నేనే తీసుకెళ్ళాను. బ్రో అప్లోడ్ చేస్తా వీడియో, నిజాయితీగా ఉండాలి కదా. నిజం చెప్పే కూడా ఎందుకు ఇంటికి చెప్తే గానీ అడు ఒప్పుకోలేదు. ముందు చెప్పండి, అబద్ధం చెప్పండి బ్రో. నిజం చెప్తున్నా, శాపం పెట్టింది నేనే, వాడిని విడిపించి హాస్పిటల్ బిల్లు కూడా నేనే పెట్టా. అదిగో నా డబ్బులే, అదిగో నా డబ్బులే. మళ్ళీ 10 రూపాయలు రిటర్న్ చేస్తాడు. సారీ ఏంట్రా, వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా తెచ్చాడు. నాడి కడుకున్న బిర్యానీ తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అరే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొచ్చాడంట. నీకు తీసుకొచ్చాడా? అరే తీసుకురాలేదంట. నిజం చెప్పాలంట. నిజం చెప్పాలా? నువ్వేమన్నా తాత అది అరే ఆడి గిఫ్ట్ నువ్వు లాక్కునేది ఏంట్రా? నువ్వు తీసుకున్నా మై గిఫ్ట్. ఇర్ఫాన్ గాడికి తక్కువ మనీ అయితే నేనే ఇచ్చా. నేనే ఆ బెస్ట్ ఫ్రెండ్ నేనే. థ్యాంక్ యూ. అసలు మరి వాళ్ళు ఫైట్ తగ్గినప్పుడు ఎన్ని రోజుల నుంచి కూర్చుంటా ఇంట్లో? జై మీన్స్ 2 months, ఎంసెట్ 2 months కూర్చుందాం అనుకుంటున్నాను. ఎన్ని మార్క్స్ ఎంసెట్ ఎన్ని బిట్స్ ఉంటాయి? 160. ఎంసెట్ లో 160, మెయిన్స్ లో 90. 300 ఉండిద్దిరా ఎగ్జామ్. 90 బిట్లు ఉంటే 300 మార్క్స్ ఉంటాయి. అది కూడా తెలియదే. అది కూడా తెలియకుండా జరుగుతుంది. నేను 90 పెడతాను ఇక్కడ ప్రాబ్లం. చాయిస్ తో నేను మొత్తం పెడతాను ఇక్కడ ప్రాబ్లం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వెనకున్న కుక్కకి నీకు పెద్ద తేడా లేదు. అదే బాగుంది కదరా బాబు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో లాస్ట్ ఇయర్ ఇదే డేట్న మేము కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత శశి గారిని తీసుకొని ఇలానే బర్త్డే సెలబ్రేట్ చేసాం, కానీ ఇంకా మాస్గా సెలబ్రేట్ చేసాం. మన గుడ్లు, పాల ప్యాకెట్లు ఫుల్ రచ్చరచ్చ చేసాం. సో ఈ ఇయరే కొంచెం డీసెంట్గా కంప్లీట్ చేసాం. శశి ఫైనల్గా ఇంకోసారి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ తెనాలి అబ్బాయి.